అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ. జగన్ గారు ఏమంటారు అంటే 14 ఏళ్ళ పాలన చంద్రబాబు చూడండి, 58 నెలల పాలన నాది చూడండి అని అంటున్నారు. కానీ ఉద్యోగాలకు ఏం లేదు కదా, ఐటీలో ఏం లేదు. జగన్ ఐటీలో ఏం చేయలేదు కదా, చంద్రబాబు అయితే బెటర్ అని మేము అనుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా బాగా ఐటీని డెవలప్ చేస్తాడు అనుకుంటున్నాం. ఎందుకంటే అతను కొంచెం యూత్ కాబట్టి యూత్ని పట్టించుకుంటాడని. అసలు దేశంలో ఎక్కడ లేని ఉద్యోగాలు నేను ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థ కొత్తగా ప్రవేశపెట్టినా అని జగన్ గారు అంటున్నారు. జగన్ ఇచ్చారు కానీ అన్ని వాలంటీర్స్ ఏంటంటే ఇప్పుడు అంత డెవలప్మెంట్ ఉండదు కదా. ఉంది ఇప్పుడు, కానీ కొంచెం ప్లస్ ఉంది, కొంచెం నెగిటివ్ ఉంది కదా. కాకపోతే మోస్ట్ ఆఫ్ ఐటీ ఫీల్డ్ మాకు కావాల్సింది అది కదా. జగన్ గారు ఏమంటారు అంటే నేను గెలవగానే ఒకటి విశాఖపట్నంను హైదరాబాద్తో పోటీ పడే నగరంగా అభివృద్ధి చెందిపిస్తా, ఒక ఐటీ నగరంగా ముందుకు తీసుకెళ్తా అని అంటున్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేయింది, ఇప్పుడు ఎట్లా చేస్తారండి? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేయలేంది, ఇప్పుడు ఎట్లా చేస్తారు? అంటే ఇప్పుడు పథకాలు చేశాడు కదా, ఇప్పుడు లంచం తీసుకోకుండా బటన్ నొక్కితే డైరెక్ట్గా పెన్షన్ కానీ రేషన్ కానీ అది వస్తుంది. అలాగే వాలంటీర్ వ్యవస్థ, పిల్లలకు అమ్మ ఒడి పథకము, స్కూళ్ళు దేశంలోని #1 స్కూల్ అని చేశాడు. ఇలాంటి పథకాలు చాలా మంచి పథకాలు చేయించాడు. ఇప్పుడు ఇంకోసారి అవకాశం ఇస్తే నేను ఐటీ రంగంను మంచి అభివృద్ధి చెందుతా అని జగన్ గారు చెప్తున్నారు. ఇవన్నీ చేస్తారంటే మేము అంటే ఇప్పుడు ఇన్ని రోజులు స్కూల్స్ ప్రకారంగా చూస్తే ఏంటంటే స్కూల్స్ బాగానే చేస్తాడు. కాకపోతే ఐటీ ప్రకారంగా ఏంటంటే మాకు కొంచెం చాలా డల్ అయిపోయింది. కాకపోతే మేము ఇంకా కొత్త ప్రభుత్వం వస్తే ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ చేస్తారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఒకసారి అవకాశం ఇస్తే పథకాలు చేసిండు, ఇంకోసారి అవకాశం ఇస్తే ఇప్పుడు ఐటీ చేస్తాడు కదా. ఇప్పుడు అవకాశం ఇచ్చాం కాబట్టి ఏం చేయలేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చంద్రబాబు చూశారు. ఇప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్ చాలా వరకు హైదరాబాద్ని డెవలప్ చేసిన చంద్రబాబు. ఇప్పుడు మేము అనుకోవటం ఏంటంటే మళ్ళీ చంద్రబాబు వస్తే ఏంటంటే మా యూత్కి ఏంటంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యిద్ది. ప్లస్ ఏంటంటే చంద్రబాబు ప్లస్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిస్తే ఏంటంటే ఇంకా చాలా చాలా ఇంప్రూవ్ అయ్యిద్దని మేము అనుకుంటున్నాం. జగన్ గారు ఏమంటారు అంటే హైదరాబాద్ ఒక చంద్రబాబు ఒక్కడే వేయలేరు, కేసీఆర్ కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, ఇలా రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ అందరు కలిసి చేస్తేనే అభివృద్ధి అయిందని జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏదైనా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా జరిగి ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఏం లేదు. ఆంధ్రాకి అనేది ఒక్క ఐటీ జాబ్ కానీ అసలు జాబ్స్ అనేవి లేవు. అలాంటిది ఇప్పుడు మేము ఎలా చూస్ చేసుకుంటాం అతన్ని? మేనిఫెస్టోనే కరెక్ట్ లేదు, నేను చేసేదే చెప్తా అని జగన్ గారు అంటున్నారు. చేసేదే చెప్తా అంటే అది ఇంకా ఆయనకే తెలియాలి. అమలు కానీ హామీలు ఇస్తుండు. అసలు కాంగ్రెస్ తెలంగాణలో ఎలాంటి హామీలు ఇచ్చిందో అలాంటి అమలు కానీ హామీలు ఇచ్చిర్రని జగన్ గారు అంటున్నాడు. అంటే హామీలు ఇచ్చారు కానీ అది సగం ఫుల్ఫిల్ చేశాడు, సగం చేయలేదు. అది మొత్తం చేస్తే బాగుంటుంది అని మేము అనుకోవటం. మేనిఫెస్టోనే సరి అయినది కాదు అంటుండు. అది సరి అయినది కాదంటే అది ఆయన వచ్చిన తర్వాత కదా మనం చూసేది. ఇప్పుడు మనం ఫస్ట్ అంచనా వేయలేం కదా. అంటే ఒకసారి ఆయన సీఎం చేశాడు కదా, అలా అవగాహనతో చెప్తున్నాడు. అవును, ఆయన చాలా ఏళ్ళు సీఎం చేశాడు చంద్రబాబు. ఆయన ప్రభుత్వం ఏంటంటే ఇట్లా ఏమి ఉండదు. చాలా వరకు అంటే కొంచెం బెటర్గా ఉంది ఈ ప్రభుత్వం మీద. ఆ ప్రభుత్వం కొంచెం బెటర్గా ఉంది. మేము హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి లేదు కదా. ఒకవేళ జగన్ ఎన్ని బాగా చేస్తే హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి లేదు. అదే జగన్ బాగా చేస్తుంటే మేము అదే ఆంధ్రాలో ఉండేవాళ్ళం కదా. అదే పవన్ కళ్యాణ్ సీఎం అడుగుతాడని చంద్రబాబే కావాల్సి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడగొట్టాలని చూస్తున్నాడు అంట, నిజమేనా? ఓడగొట్టని చూస్తే కానీ అది అవ్వదండి. అది చంద్రబాబే ఓడగొట్టాలని చూస్తున్నాడు కదా, ముఖ్యమంత్రి అడుగుతాడని. అంటే ఇప్పుడిప్పుడే పార్టీ డెవలప్ అవుతుంది కాబట్టి అతను సీఎం పోస్ట్ అడగడానికి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయనకి ఇప్పుడిప్పుడు డెవలప్, ఇంకా వచ్చే ఫ్యూచర్లో ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారు. అంటే ఇప్పుడు కాదు, ఇంకా కొంచెం ఫ్యూచర్ ఈ ఎలక్షన్స్ కాకపోయినా పై ఎలక్షన్స్కి అయినా ఖచ్చితంగా సీఎం అవుతాడు. రాజధానిగా ఏ నగరం అయితే బాగుంటుంది? అమరావతి అయితేనే బాగుంటుందండి. అమరావతి బాగుంటుంది అంతే. పవన్ కళ్యాణ్ ఈసారి ఎమ్మెల్యేగా చూడబోతామా? ఖచ్చితంగా, అది దానికి మాత్రం తిరగలేదు. పక్కాగా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు.